హలో ఎవ్రీవన్, విజయవాడలో ఉంటున్నారా మీరు? అయితే మీరు ఈ విషయం ఒకటి తెలుసుకోవాలి. మీరు కనుక స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, ఇలా ర్యాపిడో ఇలాంటి డెలివరీ సంబంధించినవి కానీ, లేకపోతే సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన దానిలో కానీ మీరు పెట్రోల్ కానీ లేకపోతే మీ సర్వీస్ కాస్ట్ లాంటివి ఏమైనా తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనం విజయవాడలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం అనమాట. సో దీనివల్ల రైడర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎలా ఉంటాయి, రైడర్కి ఎలా బెనిఫిట్ అవుతాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు అసలు ఆ వెహికల్ ప్లాన్స్ ఏంటి, అసలు ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు వాడాలి, మేము ఇచ్చే ప్లాన్స్ ఎలా ఉన్నాయి, మేము ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఇస్తున్నాం అన్నాం కదా. సో మా కంపెనీ పేరు వచ్చేసరికి ఈవీస్ అనమాట. సో ఇప్పుడు మా ఈవీస్ అనే కంపెనీలో ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అసలు రేట్స్ ఎలా ఉన్నాయి, మేము ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి రైడర్స్కి అనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్గా మేము ఏ రైడర్కైనా సరే వీక్లీ రెంటల్కి ఇస్తామన్నమాట. సో వీక్ వచ్చేసరికి 1350 రూపీస్ మాత్రమే, 1350 రూపాయలు మాత్రమే వారం యొక్క రెంట్ అనమాట. సో పర్ వీక్. సో ఈ పర్ వీక్ని అంటే మనకి రోజుకి డివైడ్ చేసుకుంటే మనకి 200 కంటే తక్కువ, మనకు అయ్యే ఖర్చు 200 కంటే తక్కువ అనమాట. సో పర్ డే. సో మీకు దీనిలో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, 200కి అసలు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే ఎలాంటి సేవింగ్స్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. సో వీక్లీ 1350, రోజుకి 200 అనుకోండి. సో బెనిఫిట్స్ జనరల్గా మీరు ఒకవేళ బైక్ రెంట్కి తీసుకున్నారనుకోండి, బయట ఏ పెట్రోల్ బైక్ అయినా సరే లేకపోతే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే, అక్కడ ఎలా ఉండిద్దంటే మీరు లిమిటెడ్ కిలోమీటర్స్ తిరగాలి, అంతకుమించి ఎక్స్ట్రా తిరిగితే కిలోమీటర్కి ఇంత చెప్పని ఛార్జ్ చేస్తారనమాట. సో కానీ మన దగ్గర ఎలా అంటే మీరు పే చేసే అమౌంట్లో మీరు ఒక రోజులో ఎన్ని కిలోమీటర్స్ అయినా తిరగచ్చు అనమాట. అన్లిమిటెడ్ కిలోమీటర్స్ తిరగచ్చు, కిలోమీటర్స్కి ఎలాంటి లిమిట్ అనేది లేదనమాట. అన్లిమిటెడ్ కిలోమీటర్స్ తిరగచ్చు, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసరికి మనకి బ్యాటరీ స్వాపింగ్ మోడల్స్ అనమాట మన దగ్గర ఉన్న వెహికల్స్ వచ్చేసరికి బ్యాటరీ స్వాపింగ్ అనమాట. మనకి ఈచ్ బ్యాటరీ 60 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చింది. మనకి ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ కాదు, ఆల్రెడీ మనకి ఒక బ్యాటరీ స్టేషన్ ఉండిద్ది. ఆ స్టేషన్లో ఆల్రెడీ ఛార్జ్ అయిన బ్యాటరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. మీరు ఆ స్టేషన్కి వెళ్ళిపోయి మన బండిలో ఉన్న బ్యాటరీని స్టేషన్లో పెడితే మనకు ఒక ఆల్రెడీ ఛార్జ్ అయిన బ్యాటరీ ఒకటి బయటకు వచ్చింది. మీరు అలాగా ఎక్స్చేంజ్ చేసుకొని బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసేసుకొని మళ్ళీ అడిషనల్గా ఇంకో 60 కిలోమీటర్స్ తిరగచ్చు అనమాట. సో ఇలా బ్యాటరీ స్వాప్ చేసుకున్నానికి ఏమన్నా ఛార్జ్ కట్టాలంటే లేదు, దీనికి కూడా మీరు ఎలాంటి ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఒక రోజులో ఎన్ని బ్యాటరీస్ అన్నా స్వాప్ చేసుకోవచ్చు, ఫ్రీ ఛార్జ్ ఆన్ బ్యాటరీస్. సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన ఓన్ వెహికల్ అయినా పెట్రోల్ వెహికల్ అయినా రెంట్కి తీసుకున్నా సరే, సో మనకి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దానిలో ఉన్న కాంపోనెంట్స్ కానీ స్పేర్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అది పెట్రోల్ వెహికల్ అయినా సరే ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే. సో మీరు పే చేసే అమౌంట్లో సర్వీస్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, మ్యాక్సిమం సర్వీస్ మేమే చూసుకుంటాం. మ్యాక్సిమం సర్వీస్ ఆన్ ఈవీస్ అంటే బ్రేక్ ప్యాడ్స్ కానీ యాక్సిలరేషన్ కేబుల్స్ కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చినా సరే మేమే చూసుకుంటాం. చిన్న చిన్న పంచెస్ మాత్రం రైడర్ చూసుకోవాలన్నమాట, అది జనరల్గా ఉండేది. సో మీరు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మీ మనీ అనేది ఈ సర్వీస్లో మీరు ఎక్కువ సేవ్ చేస్తారనమాట. సో ఇప్పుడు పెట్రోల్ వర్సెస్ ఈవీ బైక్కి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. పెట్రోల్ బైక్ వర్సెస్
ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో పెట్రోల్ బైక్ వచ్చేసరికి ఒక పెట్రోల్ బైక్ మనకి యావరేజ్గా ఒక 60 km/లీటర్ వచ్చింది అనుకోండి మైలేజ్. సో మన డెలివరీ పర్సన్స్ అనేవాళ్ళు ఈజీగా రోజుకి అప్రాక్సిమేట్గా ఒక 150 నుంచి 200 kilometers అనేది రైడ్ చేస్తారనమాట. లేదు లీస్ట్ 120 kilometers తిరుగుతారు అనుకున్నా రోజుకి 2 liters ఆఫ్ పెట్రోల్ అనేది వాళ్ళకి ఖర్చు అవుతుంది. 2 liters అంటే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 220 రూపీస్ అవుతుంది. 220 రూపీస్ వాళ్ళు ఒక రోజుకి పెట్రోల్ ఖర్చు పెడతారు. అది కూడా లీస్ట్, అది కూడా 60 kilometers మైలేజ్ ఇస్తే 60 kilometers మైలేజ్ ఇస్తే వాళ్ళకి అయ్యే ఖర్చు రోజుకి 220 రూపాయలు. అది నెల మొత్తానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక 7,000 దాకా అవుతుంది ఓన్లీ పెట్రోల్కే. సో వాళ్ళు రోజుకి 120 kilometers తిరిగినా నెల మొత్తం మీద ఈజీగా ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెహికల్ని సర్వీస్ అనేది చేయించాల్సి వస్తుంది. సో సర్వీస్లో మనకి ఇంజిన్ ఆయిల్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ, అడిషనల్గా ఫిల్టర్స్ కానీ ఇలాంటివి ఏం చూసుకున్నా అదే ఎలాంటి సర్వీస్ పార్ట్స్ చూసుకున్నా వాళ్ళకి మంత్లీ 2000 అనేది పెట్రోల్కి అవుతుంది. 2000 రూపీస్ అనేవి మనకి సర్వీస్ కాస్ట్ అవుతుంది అన్నమాట. సో వాళ్ళు ఎంత లేదన్నా మంత్కి 9,000 రూపీస్ పెట్రోల్ బైక్ మీద ఖర్చు పెడతారు. ఇది ఓన్ వెహికల్ అయితే. మళ్ళీ రెంటెడ్ వెహికల్ అయితే ఓన్లీ వాళ్ళు బైక్ రెంట్కి ఇస్తారు, మళ్ళీ మీరు అడిషనల్గా పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే లీస్ట్ పర్ డే రెంట్ పెట్రోల్ వెహికల్ 200 అనుకున్నా ఓన్లీ వెహికల్ రెంటే 6,000 దాకా అవుతుంది. వెహికల్ రెంట్ 6,000, మళ్ళీ పెట్రోల్ ఒక 7,000, సర్వీస్ వాళ్ళు చూసుకున్నా కూడా 13,000 రూపాయలు మీకు నెల ఖర్చు అనమాట. మీరు సంపాదించిన డబ్బులన్నీ ఇక్కడే పోతాయి, రెంట్కి కానీ పెట్రోల్ కానీ పోతాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ చూసుకుంటే మన దగ్గర 1,350 వారానికి, అంటే నెలకి ఎంత 5,400 రూపాయలు. ఈ 5,400 రూపాయలు మించి మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చే పెట్టరు అనమాట. అది కూడా ఏదైనా పంచర్ అయితే మహా అయితే ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఖర్చు అవుతుంది. 5,500. దీనికి మించి మీరు ఎలాంటి ఎక్స్ట్రా కాస్ట్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. సరే, ఈ 5,500ని రౌండ్ ఫిగర్ 6,000 వేసుకున్నా మీరు పెట్రోల్ బైక్తో, మీ ఓన్ పెట్రోల్ బైక్ అయితే మీరు 3,000 దాకా సేవ్ చేస్తారు. అదే మీరు రెంట్కి తీసుకున్న పెట్రోల్ బైక్ అయితే ఆల్మోస్ట్ 8,000 దాకా సేవ్ చేస్తారు పర్ మంత్కి. సో మన దగ్గర వెహికల్ తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఆధార్, సెకండ్ పాన్, థర్డ్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్. సో మనకి ఈ రెండు అయితే మ్యాండేటరీ అనమాట. ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా మన దగ్గర నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి మీకు లైసెన్స్ అక్కర్లేదు. మీకు ఒకవేళ లైసెన్స్ ఉంటే రిజిస్ట్రేషన్ వెహికల్ ఇస్తాం. సో మీకు ఒకవేళ లైసెన్స్ లేకపోయినా వెహికల్ రావట్లేదని బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో దేనికైనా రెంట్ సేమ్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మీరు ఇంకా అడిషనల్గా ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే, మేము ఇనిషియల్గా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఆ అమౌంట్ వచ్చేసరికి 2,500 రూపీస్. సో ఈ 2,500 రూపీస్ ప్లస్ వీక్లీ రెంట్ 1,350, మీరు మొత్తం 3,850 ఇనిషియల్గా పే చేయాలి. సో ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది 2,500 అనేది రిఫండబుల్ అనమాట. మీరు మాకు వెహికల్ రిటర్న్ ఇచ్చేసిన తర్వాత మీకు ఆ సెక్యూరిటీ డిపాజిట్ అనేవి రిటర్న్ వచ్చేస్తాయి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఉపయోగపడితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు వీడియోస్లో వెహికల్ గురించి, అలాగే బ్యాటరీ స్వాపింగ్ మోడల్స్ గురించి ఇంకా డిస్కస్ చేస్తాను అనమాట. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ కానీ లేకపోతే ఎలాంటి ఎంక్వైరీస్ కానీ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.
అలాగే నా కాంటాక్ట్ నెంబర్ అలాగే స్టోర్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ చెక్ అవుట్.